ఇప్పుడు మన ముందు మన రజనీ అక్కయ్య గారు ఉన్నారు. కదిజ్ఞాసి రజనీ గారు ఉన్నారు, జాతీయ కార్యదర్శి జై భారత్, జాతీయ ప్రధాన కార్యదర్శి జ్వాల, కార్యదర్శి హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, డైరెక్టర్ జై భారత్ పబ్లికేషన్స్. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. అయితే మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వారి యొక్క గ్రీటింగ్స్ని మన ముందు ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఉమారాణి అక్కయ్యకి, అలాగే ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించినటువంటి జయశ్రీ అక్కయ్య గారికి, మిగతా బ్రహ్మకుమారి అక్కయ్యలకి, అన్నయ్యలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథులకి అందరికీ కూడా నేను జై భారత్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారి అక్కయ్యలు ఇన్వైట్ చేసిన సమావేశానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత పుస్తక మహోత్సవంలో, హైదరాబాద్ బుక్ ఫేర్లో బ్రహ్మకుమారిల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే స్టాల్ మీద దాడి జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ మరియు జై భారత్ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్, అంటే బ్రహ్మకుమారి సంస్థల్ని, అందులో పనిచేస్తున్నటువంటి మహిళల్ని కించపరుస్తూ అనేక రకాలుగా వీడియోలు చేస్తూ, ట్రోల్ చేస్తూ, అసభ్య పదజాలంతో దూషణలు చేస్తూ చాలా వీడియోలు అనేది మీకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. వాటన్నింటికి అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాగైనా మాట్లాడాలి అని మా సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి గారు బుక్ ఫైర్ సొసైటీతో మాట్లాడి, ఇక్కడ బ్రహ్మకుమారి అక్కయ్యలది జయశ్రీ గారితోనే మొదట మాట్లాడారనుకుంటాను, నెంబరు తీసుకొని మాట్లాడడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్రహ్మకుమారి సంస్థకి సంబంధించి, అంటే ఏదైతే భ్రమంలో ఉన్నారో, అంటే బయట అవాస్తవాలని చాలా ప్రచారం చేస్తున్నారు, అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఆ వీడియో అనేది చేయడం జరిగింది. జై భారత్ మూమెంట్ అనే ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది. బ్రహ్మకుమారికి సంబంధించి A to Z వాస్తవాలు అని చెప్పేసి కదిజ్ఞాసి రమణమూర్తి గారు, అలాగే ఉమారాణి అక్కయ్య గారు, అంజలి అక్కయ్య గారు కూర్చొని ఆ వీడియో అనేది చేశారు. చాలా అద్భుతమైనటువంటి వీడియో. మొదట మేము మాట్లాడినప్పుడు, అంటే అక్కయ్య వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు, మామూలుగా ఏంటంటే ఉద్యమ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రతి అంశం మీద అవగాహన అనేది ఉండదు. అలాగే బ్రహ్మకుమారి సంస్థల గురించి కూడా అయితే మేము మొదట తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయేది ఏంటంటే, మొదటి నుంచి తెలిసిన విషయం ఏంటంటే, మహిళలు అగ్రభాగాన ఉన్నటువంటి సంస్థ ఇది. ప్రపంచంలో ఏ సంస్థలో కూడా, అంటే వేదిక మీద ఒకరిద్దరు మహిళలు కూడా ఉండని పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఏ సమావేశం చూసినా, అది రాజకీయ సమావేశమైనా, మతానికి సంబంధించి అయినా, ఆధ్యాత్మిక సమ్మేళనాలైనా, ఎక్కడ చూసినా సరే మహిళలు ఎక్కడో ఏదో సేవలు చేస్తూ అన్నీ అమరుస్తూ కనిపిస్తారు తప్ప, వేదికల మీద, తర్వాత నిర్ణయాత్మకమైనటువంటి పాత్రల్లో, సంస్థల్లో జీవితాలు అర్పించి పనిచేయడము, డెసిషన్ మేకింగ్ రోల్స్లో అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంస్థ ఈరోజు ఏదైనా ఉంది అని అంటే ఈ ప్రపంచంలో ఏకైక సంస్థ అది బ్రహ్మకుమారి సంస్థ అనే చెప్పొచ్చు. చాలా గర్వంగా అది ఫీల్ అయ్యాను. అది ఈ సంస్థ ప్రారంభించినప్పుడు, అంటే దాదా లేఖరాజు గారు ప్రారంభించినప్పుడు ఆయన ఎలాంటి ఆయన విజన్ని చూసి కూడా ఎంత ముందస్తు విజన్ ఈయనకి ఉంది, స్త్రీలు ఈ సంస్థను నడపాలి, స్త్రీలు ఈ సంస్థ నిలబెట్టగలుగుతారు అని వాళ్ళ మీద, వాళ్ళ సామర్థ్యాల మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం, అది చూసినప్పుడు చాలా షాక్కి లోనవుతాం మనం. ఎందుకంటే మహిళలు అంటే ఎంతసేపు మనకి గృహాన్ని చక్కబెట్టే వాళ్ళు, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనేది మనుస్మృతి చెప్పింది. అంటే ఎంతసేపు వాళ్ళకి అసలు ఏ స్వాతంత్రం లేదు అనే పరిస్థితిలో వీళ్ళకి మొత్తం సంస్థలు నిర్వహించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలే కాకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి పాత్రల్లో అన్ని చోట్ల కూడా మోర్ దెన్ 80% ఉమెన్ పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఇది బ్రహ్మకుమారి సంస్థ. ఈ ఫోటో ఇందాక చెప్పారు లక్ష్మీదేవిది, అలాగే విష్ణుమూర్తిది.
మనం ఎక్కడ చూసినా కూడా విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు, అలాగే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఏ ఫోటో చూసినా ఎక్కడ చూసినా, లేదంటే మనం సింగిల్గా లక్ష్మీదేవిని పూజిస్తాం. వాళ్ళిద్దరు ఫోటో ఉన్నప్పుడు ఆ రకమైన భంగిమలోనే మనకి ఫొటోస్ అనేది ఉంటుంది. మొదటిసారిగా ఇక్కడ బ్రహ్మకుమారి సంస్థలో వాళ్ళని సమానంగా నిలబెట్టి ఇద్దరికి ఈక్వల్గా ఆ సమానత్వాన్ని ఇవ్వడం అనేది ఈ సంస్థలో కనిపిస్తుంది. దానికి చాలా సంతోషము. స్త్రీ పురుష సమానత్వము అనేది ఆ రకంగా చూపెట్టడం అనేది కనిపిస్తుంది మనకి. మీ ఇందాక ఉమారాణి అక్కయ్య గారు తన ఉపన్యాసంలో మాట్లాడుతూ, అంటే రమణమూర్తి గారు కూడా ఆయన చేసిన వీడియోలో కూడా ప్రస్తావించారు. అప్పట్లోనే అంటే సుమారు 60-70 సంవత్సరాల క్రితమే జానకి అక్కయ్య గారు మొదట పనిచేసిన బ్రహ్మకుమారి అక్కయ్యల్లో దాదా లేఖరాజ్ గారి తర్వాత ఆమె 3వ తరగతి చదువుకున్నటువంటి మహిళ. ఆమె వెళ్ళి ఈ సంస్థ తరపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూర్చొని మాట్లాడటము అనేది అసలు మనకు ఊహకు కూడా అందదు. అంటే ఏదో భాష తెలిసి ఉండాలి, లేకపోతే ఇంకేదో ఈ బాగా చదివి ఉండాలి, లేకపోతే అలాంటి ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని దేశాలు మాత్రమే పాల్గొనేటువంటి ఐక్యరాజ్య సమితిలో కూర్చొని మాట్లాడటము, బ్రహ్మకుమారి సంస్థని 140 దేశాలకి విస్తరించడం అనేది మనం అసలు ఊహించలేని అటువంటి విషయం. అది అలాంటి నాయకత్వం నుంచి ఈరోజు ఈ సంస్థ అనేది నడుస్తుంది. చూస్తే కనుక అడుగడుగున ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బ్రహ్మకుమారిల సంస్థ అనేది అనేక చోట్ల కనిపిస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఒక సెంటర్ అనేది కనిపిస్తుంది. తర్వాత అంటే చాలామందికి ప్రాబ్లం ఏంటి, ఈ బ్రహ్మకుమారిలతో ప్రాబ్లం ఏంటి అంటే ప్రధానంగా కనిపించేది ఏంటంటే వాళ్ళ ఆడవాళ్ళు కావడమే. ఆడవాళ్ళు ఇంట్లలోంచి బయటకు వచ్చి ఆడవాళ్ళు ఒక సంస్థను నడపడం, లేకపోతే ఆడవాళ్ళు సన్యసించడం అనేది అది డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే మోడీ గారు ఆయన విడిపోయి ఉన్నారు, ఆయన సింగిల్గానే ఉన్నారు, లేకపోతే వాజ్పేయి బ్రహ్మచర్యం పాటించారు, లేకపోతే వాళ్ళ ఆర్ఎస్ఎస్లో అందరూ కూడా ప్రచారకులుగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. అంటే వాళ్ళకి లేని బాధ ఇప్పుడు ఇక్కడ విమెన్ అయినందుకు వీళ్ళు సన్యసించడము, అలాగా కన్యగా ఉండడాన్ని అసలు అంటే మీకేంటి ప్రాబ్లం అని కుటుంబాలను నిలబెట్టాలి అని అంటే కేవలం ఆడవాళ్ళ మీదనే ఆధారపడి ఉంది అన్నట్టుగా మాట్లాడడం అనేది కనిపిస్తుంది. కుటుంబాలు పాడవుతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి, అలాగ మీరు జంటల్ని విడదీస్తున్నారు, ఇలాంటి పదజాలంతో చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. అంటే మీరు బ్రహ్మచర్యం అంటే హిమాలయాలకి వెళ్ళి మనం ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నారు. ఎంతమంది ఆధ్యాత్మిక రంగంలో పురుషులు వెళ్తున్నారు, భార్య బిడ్డల్ని వదిలేసి హఠాత్తుగా వాళ్ళకి ఏదో ఎన్లైటన్మెంట్ వచ్చింది అని చెప్పేసి, లేకపోతే ఏదో ఆధ్యాత్మిక సాధన చేయాలి అని చెప్పేసి మొత్తం కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఎంతమంది మగవాళ్ళు వాళ్ళు వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే, వాళ్ళు వెళ్ళి మఠాల్లో ఆశ్రమాల్లో ఉంటుంటే లేని అభ్యంతరం ఆడవాళ్ళు ఈ రంగం ఆధ్యాత్మిక రంగంలో ఇలాగ మేము ఉంటాము అని ఎంచుకుంటే ఎందుకు, ఏమి ఇబ్బంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఏది కూడా అంటే వాళ్ళకి నా స్త్రీ స్వాతంత్ర మహతి అనేది ఏదైతే మనుస్మృతి అప్పుడు చెప్పిందో అదే ఈరోజు కూడా మళ్ళీ తిరిగి ఆ భావజాలంలోకే వెళ్ళిపోతున్నారు అనేది అది చాలా బాధాకరము. మేము జై భారత్ తరపున, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ తరపున బ్రహ్మకుమారి సంస్థలకి వాళ్ళ మీద దాడి జరిగినా, దూషణలు జరిగినా, లేకపోతే ఏ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చినా కూడా మేము అండగా సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి గతంలో కూడా ప్రకటించాము. ఈ వేదిక మీద కూడా నేను ప్రకటిస్తున్నాను. తర్వాత మాది వస్తే అంటే నేను మాట్లాడుతున్నాను, నా పేరు రజని, ఇందాక చెప్పారు. నేను జై భారత్ సంస్థలో గత 25 సంవత్సరాలుగా నేను జై భారత్ సంస్థతో పాటు ఉన్నాను. జై భారత్ చేసినటువంటి అనేక ఉద్యమాల్లో నేను పాల్గొనడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి చాలామంది మా సంస్థకు సంబంధించి జాతీయ కార్యదర్శి కదిగ్నేస్ లోక్నాథ్ వచ్చాడు, అలాగే వంశీ వచ్చాడు, ఇంకా చాలామంది స్వాతి, లావణ్య, వీళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడికి రావడం అనేది కనిపిస్తుంది. బ్రహ్మకుమారి సంస్థ మేము అంటే మా కుటుంబంగానే మేము భావిస్తున్నాము. ఈరోజు ఇక్కడ జై భారత్ సంస్థ అంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మేము గతంలో హిమాయత్ నగర్ సెంటర్కి, అలాగే మలక్పేట్ సెంటర్కి, శాంతి సరోవర్కి కూడా అక్కడ వెళ్ళి వచ్చి ఉన్నాము. అయితే ఇక్కడ జై భారత్ సంస్థ ఏంటంటే కనీసం ఒక 15 సంస్థలు ఉన్నాయి జై భారత్తో అసోసియేట్ అయినటువంటి సంస్థలు. ప్రధానంగా కుల నిర్మూలన గురించి పనిచేస్తున్నాం, మత సామరస్యం గురించి పనిచేస్తున్నాం, పర్యావరణం గురించి పనిచేస్తున్నాము,
ఎన్నికల్లో డబ్బు ఉండొద్దు, డబ్బుని మొత్తం కూడా నిర్మూలించాలి అని పనిచేస్తున్నాము. మద్యంతోనే లేకపోతే డబ్బుకి మీరు మీ ఓటుని అమ్ముకోవద్దు అనేసి విస్తృతంగా కనీసం 14-15 రాష్ట్రాల్లో మేము ప్రతి ఎలక్షన్స్లో కూడా క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే లంచం ఎందుకు అని కరప్షన్కి సంబంధించి పనిచేస్తున్నాము. మహిళలకు సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి అని 2003 నుంచి కూడా మేము దానికి చాలా భారీ సభలు పెట్టాం, కలెక్టరేట్లు ముట్టడి చేసాం. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో మహిళలకి బీసీలకి 50% చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించాలి అనే అంశం మీద 1,00,000 సెల్ఫీల క్యాంపెయిన్ అని చెప్పేసి జై భారత్ సామాజిక విప్లవ రణబేరి పేరిట మీకు ఫేస్బుక్ పేజీలో కూడా ఉంటుంది. 1,50,000కు పైగా మేము సెల్ఫీలు కలెక్ట్ చేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా వినతి పత్రాలు కూడా ఇచ్చాము. మీ పార్టీ తరఫున మీరు మహిళలకి సీట్లు కేటాయించండి, టికెట్లు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ అది పెద్ద ఉద్యమంగా చేశాము. జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మనీ అండ్ వన్నెస్ అనే ఒక సంస్థ ఉంది. దాని మీద హిందూ ముస్లిం ఐక్యత కోసం, అన్ని మతాలకు సంబంధించిన సామరస్యం కోసం కూడా మేము పనిచేస్తున్నాము. అలాగే విద్వేషానికి, అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూ మతం అని చెప్పేసి హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ ఉంది. ఇప్పుడు ఏదైతే పోకడలు బయట కనిపిస్తున్నాయో దాన్ని ఖండిస్తూ, హిందూ మతాన్ని ఆర్గనైజ్డ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, హిందూ మతంలో అనేక స్రవంతులు, అనేక రకమైనటువంటి భావధారలు, తత్వ విచారణలు అనేది ఉన్నాయి అని చెప్పేసి కింది కులాల నుంచి వచ్చినటువంటి చాలామంది అచలతత్వాన్ని కానీ, లేకపోతే బ్రహ్మకుమారీలని కానీ, షిరిడి సాయి తత్వాన్ని కానీ, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి కల్ట్ని కానీ, దున్న ఇద్దాసు కల్ట్ని కానీ, అలేక మహిమా సంప్రదాయాన్ని కానీ, ఇలాగ అనేక భావధారలు అనేది ఉన్నాయి. హిందూ మతంలో కేవలము అంటే వీళ్ళు నిర్గుణోపాసకులే కాకుండా అంటే విగ్రహాన్ని పూజించని వాళ్ళు ఉన్నారు, పూజించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు విగ్రహారాధన పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అలేక మహిమ సాంప్రదాయము అలాంటిది వాటిల్లో ప్రముఖమైనటువంటిది. ఒరిస్సా, శ్రీకాకుళము ఆ ప్రాంతాల్లో ఉంది. అలేక మహిమ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి సాధు త్రినాథ్ దాస్ గారు మా సంస్థకి అక్కడ అధ్యక్షుడిగా కూడా ఉండి ఉన్నారు. అందుకని ఏ మతమైనా ఇంకో పక్క మతం మీద మేము ఎక్కువ మీరు తక్కువ అని చెప్పేసి దాడి చేయడాన్ని, విద్వేషంతో రగిలిపోవడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము అని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ ఉంది, జ్వాల అనేసి, జై భారత్ విమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అమిలియరేషన్ అనేది, దానికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇకపోతే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే చాలామంది ఏంటంటే మహిళా దినోత్సవం అంటే ఏదో కుర్చీలాటనో, లేకపోతే ఇంకేదో చీటీలాటో, లేకపోతే ఏదో వంటల పోటీలో, ముగ్గుల పోటీలో ఇలాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు. రోజు ఉండేవి మహిళలకి అవే ఉంటాయి, వేరే ఏమీ ఉండవు. అయితే యాక్చువల్గా మహిళా దినోత్సవం అనేది మనకి ఎప్పుడో 110 సంవత్సరాల క్రితమే మహిళలు అంతా కూడా సంఘటితపడి 15,000 మందికి పైన మహిళలు వచ్చి ఆ రోజు 110 సంవత్సరాల క్రితమే వాళ్ళకి సమాన పని వేతనాలు ఉండాలి, లేకపోతే సమాన పని గంటలు ఉండాలి అని చెప్పేసి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫోటో హక్కుని సంపాదించుకోవడానికి ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి సంఘటితంగా ఉద్యమం చేయడం ద్వారా వాళ్ళు పోరాటం చేశారు. ఆ పోరాటం అనేది ప్రపంచ దేశాల మానవాళ్ళలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అది గొప్ప స్ఫూర్తిదాయకము. అది గుర్తు చేసుకుంటూ మనం ఈ సెలబ్రేషన్ అనేది చేస్తున్నాము. అయితే మనం గత 50 సంవత్సరాలుగా మనం ఇది సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ కూడా మీరు గమనిస్తే కనుక ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ ఇస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఆ థీము ఎప్పటి నుంచి ఇస్తుంది అంటే 2010 నుంచి మాత్రమే. అంటే 2010 నుంచి థీమ్ ఇస్తున్నప్పటికీ ఇప్పుడు చూస్తే కనుక మీకు రెగ్యులర్గా అది కూడా వాళ్ళు చాలా స్పీడప్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కసారి బ్రేక్ ది బయాస్ అని ఒకసారి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఇచ్చారు. ఈసారి అయితే యాక్సిలరేట్ యాక్షన్ అని ఇచ్చారు. అంటే ఏదైతే మీరు అసమానత్వానికి, లేకపోతే డిస్క్రిమినేషన్కి, లేకపోతే ఈక్వల్ ఆపర్చునిటీస్కి ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి చర్యను వేగవంతం చేయమని ఈసారి ఐక్యరాజ్య సమితి ఆ థీమ్ని అనేది ఆ పిలుపు ఇచ్చింది. అయితే ఈరోజు అంటే మనకి కేవలము ఆ రోజు ఎక్కడో బయట దేశాల్లో చేసినటువంటి పోరాటం అనేది కాకుండా మనం భారతదేశం యొక్క ప్రత్యేకత చూస్తే కనుక భారతదేశ స్వతంత్ర పోరాటం అనేది కనిపిస్తుంది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో 1857 పోరాటంలోనే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతమంది మహిళలు ప్రధాన పాత్ర వహించారు అనేది మనం వెనక్కి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. భారతదేశ జాతీయోద్యమంలో లక్షల మంది మహిళల్ని గాంధీ గారు తీసుకొచ్చి రోడ్ల మీద
ఆయన తీసుకొచ్చారు. లక్షల మంది మహిళలు వాళ్ళ కుటుంబాలని, పిల్లల్ని, భర్తల్ని అందరినీ వదిలి భారతదేశ స్వాతంత్ర పోరాటానికి వాళ్ళు పనిచేయడం అనేది జరిగింది. అరెస్ట్లు అయ్యారు, జైళ్ళల్లో ఉన్నారు. అనేక రకాల త్యాగాలు వాళ్ళ తరపు నుంచి కూడా చేయడం అనేది కనిపిస్తుంది. మనకి ఈ ప్రదేశం నుంచి కూడా సరోజినీ నాయుడు కానీ, దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ వీళ్ళందరూ కనిపిస్తారు. ఓన్లీ గాంధీ గారి ఉద్యమంలోనే కాకుండా ఆయుధం పట్టి అంటే సాయుధంగా కూడా పనిచేసినటువంటి స్ట్రీమ్స్ ఉన్నాయి. వాటిల్లో ఐఆర్ఏ బృందం కానీ, హెచ్ఆర్ఏ బృందం కానీ, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కనకమ్మ గారు కానీ వీళ్ళందరూ ఆయుధాలు బట్టి కూడా మనకి స్వతంత్ర పోరాటంలో వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది చేశారు. ప్రీతిలత, లేకపోతే మీకు సుహాసిని గంగూలీ కానీ, కల్పనా దత్త కానీ వీళ్ళందరూ కూడా చిట్టగాంగ్ పోరాట వీరులకి సంబంధించి కూడా విమెన్ పనిచేయడం కనిపిస్తుంది. వాళ్ళు ఆయుధాలు తయారు చేయడం అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. ఇలాగా చూసుకుంటుంటే అంటే ఇంత చేసినా కూడా ఇప్పుడు గాంధీ గారి ఉద్యమంలో అంతమందిని మహిళలని తీసుకొచ్చారు. మేము ఒక పుస్తకం తీసుకొచ్చాం, బీబీ అమ్తుస్సలాం అని. ఆమె వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడ ఉండిపోయారు. భారతదేశ విభజన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా పాకిస్తాన్ వెళ్ళిపోయారు, ఆమె ఇక్కడ ఉండిపోయారు. సారీ, ఇందాక తడబడ్డాను. ఆమె మొత్తం స్వాతంత్ర విభజన మనకి దేశ విభజన జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఆమె గాంధీయన్ ఐడియాలజీనే ప్రాక్టీస్ చేస్తూ ఆ గాంధేయ విధానాలని ప్రచారం చేస్తూ ఆమె ఇక్కడే ఉండిపోయారు. ఆమె హిందూ ముస్లిం ఘర్షణలు జరిగినప్పుడు 26 రోజుల పాటు ఆమె నిరాహార దీక్ష చేసింది. అయితే 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా కూడా ఒక మహిళకి మామూలుగా పొట్టి శ్రీరాములు 50 రోజులు నిరాహార దీక్ష చేశారంటే మనం ఈరోజు చదువుకుంటాం, మాట్లాడుకుంటాం. ఇంకా చాలామంది గురించి మాట్లాడుకుంటాను. 3 రోజులు 4 రోజులు చేసినా కూడా ఆమె 26 రోజులు నిరాహార దీక్ష చేసిందంటే ఎవరో అసలు మనం గుర్తుపెట్టుకోం, చరిత్ర అంతా కూడా విస్మరించింది. అలాగే ఇరోమ్ షర్మిల చేసింది మణిపూర్లో. మొన్న మణిపూర్లో ఇప్పటికీ కూడా ఇంకా గొడవలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఒక బ్రూటల్ రేపుకి సంబంధించి ఆమె కదిలిపోయి అక్కడ మొత్తం ఆఫ్స్పాని చట్టాన్ని ఎత్తేసేయాలని చెప్పేసి 16 సంవత్సరాలు ఆమె నిరాహార దీక్ష చేసింది. అయినప్పటికీ కూడా ఆమెకి ఎక్కడ కూడా ఆ ఇంపార్టెన్స్ని కానీ అది గుర్తించడం కానీ కూడా ఎవరు, ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ చేయట్లేదు. ఆమె ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చిన 91 ఓట్లే దానికి ఉదాహరణగా మనం చూడొచ్చు. అలాగే ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ విమెన్ మీకు ఉమెన్ లీడర్షిప్ని ఏ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, లేకపోతే మీకు సామాజికంగా లేకపోతే ఆర్థికంగా కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే విమెన్ అనేది వాళ్ళు తక్కువ రకము, వాళ్ళు బయటకు రాకూడదు, వాళ్ళు ఇళ్లల్లోనే ఉండాలి. ఇందాక మనకు పాటలు ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇలాంటి పాటలన్నీ మనకి ఏంటంటే అది ఉమెన్ కంట్రోల్ చేయడానికి, వాళ్ళ కాళ్ళకి బంధాలు వేయడానికి. మీరు అత్తమామలకు సేవలు చేయాలి, లేకపోతే ఇంట్లో వండి పెట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాలి అని మాట్లాడినప్పుడు అది అంటే అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఈ అబ్బాయి సేవ చేయాలి అనేది ఆ మాట రాదు. అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులకు సేవ చేయాలి అనేదే మనం ఎంతసేపు నూరిపోస్తాం చిన్నప్పటి నుంచి కూడా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కాదు, ఈ టైప్లో ఉంటుంది. మాతృత్వాన్ని గ్లోరిఫై చేయడము అనేది కనిపిస్తుంది. మాతృత్వం అనేది వరము, లేకపోతే తీయని కళ, లేకపోతే అది అవుతూనే పరిపూర్ణత వస్తుంది స్త్రీకి. ఇవన్నీ కూడా మేము అది చెత్త కిందనే చూస్తాం తప్ప ఆ తల్లిదనము అనేది అది కరెక్ట్ కాదు. చాలామంది ఇప్పుడు బ్రహ్మకుమారిలు ఎలాగైతే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి హక్కుందో అలాగే పిల్లలు కనకుండా ఉండడానికి, పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కూడా వాళ్ళ ఎవరి ఇండివిజువల్ ఛాయిస్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది అది వరంలా ఫీల్ అయ్యి కనే వాళ్ళు కంటారు. వద్దు అనుకునే వాళ్ళకి వద్దు అనుకునే రైట్ కూడా ఉంది అనేది అది మా అభిప్రాయం. అది అందుకని మాతృత్వాన్ని గ్లోరిఫై చేయొద్దు అని అంటాము. మనకి ఇప్పుడు తీసే సినిమాలు కానీ, రాసే బుక్స్ కానీ కూడా అన్ని మగ పర్స్పెక్టివ్ నుంచే, మగ దృష్టికోణంలోంచే వస్తున్నటువంటి సినిమాలు. మీకు అంటే కంప్లీట్గా లేవు అని కాదు. ఆ మధ్య వచ్చిన ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఉంది, విమెన్ పర్స్పెక్టివ్లో తీసినటువంటి సినిమా. అలాగే మీకు చెలంగారి స్త్రీ పుస్తకం కనిపిస్తుంది. అప్పట్లోనే స్త్రీ కోణంలో ఆయన ఆలోచించి రాయడం అనేది కనిపిస్తుంది. మా సంస్థ నుంచి వచ్చినటువంటి మగవాళ్ళు మారాలి అనే డాక్యుమెంట్ 2008లోనే రాసాము. ఇది కూడా విమెన్ పర్స్పెక్టివ్లో రాసినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకము. ఈ చెలంగారు 1925లోనే స్త్రీ పుస్తకం రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది అంటే అదే కంట్రోల్ అనేది, అంటే కొన్ని రంగాల్లో కొంత స్థాయిల్లో భేదం ఉన్నప్పటికీ పూర్తిగా అనేది ఆ సైడ్ పోలేదు అనేది. తర్వాత ఈరోజు చూస్తే విమెన్ ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే 20% కూడా విమెన్ ఎంప్లాయర్స్గా లేరు. ఎందుకు అని అంటే అసంఘటితమైనటువంటి అంటే అనార్గనైజ్డ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి ఉమెనే ఎక్కువ.
తర్వాత మీకు పని ప్రదేశాల్లో లైంగిక అత్యాచార నిరోధక చట్టం అనేది కనిపిస్తుంది. అది కేవలం ఏంటంటే ఆ 20% ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి విమెన్కే కనీసం 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తేనే అక్కడ ఆ చట్టం అనేది వర్తిస్తుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఒక సంస్థలో ఒకరో ఇద్దరో ముగ్గురో షాపుల్లోనో లేకపోతే టైలరింగ్ అసిస్టెంట్లు గాను లేకపోతే ఇంకెక్కడో సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ళకి చాలామందికి అది వర్తించని పరిస్థితి కనిపిస్తుంది. అందుకని అంటే విమెన్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మల్టీ టాస్కింగ్ అనేది చేస్తున్నారు. ఇందాక సిస్టర్ స్టార్టింగ్లో మాట్లాడారు, స్ట్రెస్ ఎవరికి ఉంది అని అంటే ఎవరికి లేదు అంటే ఒకరు కూడా చేయలేకపోయారు. ఎందుకు అని అంటే అక్కడ ఉద్యోగం అంతకుముందు ఏంటంటే ఇంటి పని ఒకటే ఉండేది, ఇప్పుడు అటు ఇటు రెండు కూడా. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లాడు సరిగ్గా లేడు అని అంటే ఎవరిది బాధ్యత అంటే ఆ విమెన్ మీదే వేస్తారు, తల్లిదే బాధ్యత. లేకపోతే ఇల్లు చక్కగా లేదు, బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎవరిది బాధ్యత అంటే ఇంట్లో ఆమెదే, భార్యదే బాధ్యత. అంతే తప్ప మగవాళ్ళు వర్క్ ఆ డివిజన్ అనేది చేసుకొని మగవాళ్ళు షేర్ చేసుకోవడం అనేది జరగనంత వరకు ఆడవాళ్ళకి స్ట్రెస్ ఆ విధంగానే ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి ఈక్వల్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడమే కాకుండా ఈక్వల్ పవర్ని క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు ఆడవాళ్ళకి అందాల్సిన విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి ఆడవాళ్ళకి సరైన పౌష్టికాహారం అనేది దొరకదు. దాదాపుగా కుటుంబ సభ్యులందరినీ చూసుకుంటారు తప్ప ఆడవాళ్ళకి దొరకదు. ఇంట్లో ఎవరికైనా పిల్లలకో లేకపోతే కుటుంబ సభ్యులకో ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫస్ట్ సాక్రిఫైస్ చేయాల్సింది ఆమె ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఒక స్త్రీయే ఆమె ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చూస్తే డాక్టర్ సీటు సంపాదించడం అనేది ఎంత కష్టం, ఎంత టఫ్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆమె మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు ప్రాక్టీస్లోకి వస్తే కనుక మహిళలు తక్కువ మంది ఉన్నారు డాక్టర్ వృత్తిలో. ఎందుకు అని అంటే వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ అవకాశం అనేది లభించట్లేదు, కుటుంబం కోసం సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరినో చూసుకోవడానికి లేకపోతే ఏదైనా సరే నీ జాబ్ ఎందుకు, నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వు ఇంట్లో కూర్చో, నేను చూసుకుంటాను, నువ్వు ఇంటిని పిల్లల్ని చూసుకో అనే పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల మొత్తం విమెన్ అంతా కూడా ఒక ఎమోషనల్ ట్రామాకి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి అని అంటే అన్ని వైపుల నుంచి కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచే విధానంలోనే ఆ జెండర్ న్యూట్రల్ మెంటాలిటీ అనేది ఇది ఆడ ఇది మగ అనేది కాకుండా అది పని, ఇది బ్రతకడానికి కావాల్సిన స్కిల్స్, ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి పెంచే విధానం దగ్గర నుంచి అలాగే స్కూళ్ళల్లో కూడా ఇవన్నీ కూడా నేర్పించాలి, ఆ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి అనేసి కోరుకుంటూ అందరికీ జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.